విశాఖపట్నం గాజువాకలో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. దుర్గానగర్ గోడౌన్లో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ బియ్యాన్ని గంగవరం పోర్టు ద్వారా తరలించేందుకు రేషన్ డీలర్లు ప్లాన్ చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వాటిని సీజ్ చేశారు. గాజువాక పిఎస్లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు గోపాలపట్నానికి చెందిన విజయ్ గాంధీ, తమిళనాడుకు చెందిన గణేష్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. టెస్టింగ్ పంపిస్తే బీపీఎల్ గొడవల దగ్గర ఉన్న 330 బస్తాల బియ్యం అది పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది. దాని మీద 6 కేసు రాసి జేసీ గారు కోర్టుకు పంపించడం జరిగింది. దాని మీద జేసీ గారు 7 కేసు పెట్టమని కూడా ఆదేశించడం జరిగింది. దాని ఆదేశాల ప్రకారంగా గాజువాకలో కేసు నమోదైంది. జేసీ గారి ఆదేశాల ప్రకారంగా ఇది పీడిఎస్ రైస్ అమ్మిన చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటికి ఎవరూ కూడా ప్రోత్సహించవద్దు. ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్న